అసలు వాస్తవానికి మీ బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీ లేకుంటే మిలిటెంట్ని తయారు చేసి ఈ విధ్వంసాలు సృష్టించడం కోసమే మీ పార్టీ పెట్టుకున్నారా? ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అంటే మీకు కేసీఆర్కు, హరీష్ రావు, కేటీఆర్కు అధికారం లేకపోతే మీరు ఈ రాష్ట్రంలో మిలిటెంట్ని తయారు చేస్తారా? అంటే మళ్ళొక్క వ్యవస్థను మిలిటెంట్లను తయారు చేసి ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి మీరు ప్రజలను ప్రశాంతంగా బతకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సుమన్, ఒకవేళ మీరు అదే పని గిట్ట మొదలు పెడితే జాగ్రత్త, ఖబర్దార్గా గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ డిస్టర్బ్ చేసినా, ప్రభుత్వ అధికారుల మీద మీ అంత పోకడ నడిపిస్తే, ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే, ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను గిట్ట మీరు తగలబెట్టాలని ప్రయత్నం చేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీ ఇండ్లను ముట్టడించవలసి వస్తుంది. మిమ్ములను ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రజలై ప్రభుత్వం నడుస్తున్నదంటే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇదే. ఈ ఆస్తులను ఎక్కడ డిస్టర్బ్ చేసినా మీ ఫామ్ హౌస్లను ముట్టడిస్తాం, మీ ఇండ్లను ముట్టడిస్తాం, ఇక్కడి నుంచి మేము తరిమేస్తామని చెప్తున్నా. మీరు గుర్తు పెట్టుకోండి. ఇది ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాం. మేము ఆషామాష మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చోము. ఒక్కసారి మీరు చేయండి, మీకు తెలుస్తుందిగా. ప్రభుత్వ ఆస్తులని గిట్ట ఎక్కడైనా ముట్టినట్టు తెలిస్తే, ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు తెలిస్తే మీ గెస్ట్ హౌస్లు, మీ ఫామ్ హౌస్లు, మీ ఇండ్లు ముట్టడిస్తామో తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. జాగ్రత్త అని చెప్తున్నా మీకు. అది గుర్తు పెట్టుకోవాలి. మీ కథ అంతా మొత్తం మాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి చెయ్యాలని చూస్తున్నారు అనేది కూడా క్లారిటీగా ఉన్నది మాకు. అయినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీ దుర్మార్గమైన ఆలోచనలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు అంటుండు కేటీఆర్, సుమన్ అంటుండు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అయితే మొదలు నెరవేర్చడం కోసం మీరు శ్రద్ధ చూపించండి అంటున్నాడు. మీకు సిగ్గున్నదని అంటున్నా నేను. మీకు సిగ్గుందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకున్నదని అంటున్నా. మీరు ఇచ్చిన హామీల గురించి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇయాలో బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం రాగానే. ఉచిత కరెంటు 200 యూనిట్లు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇయాలో సన్న బియ్యము ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇయ్యలే, మా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రుణమాఫీ 10 ఏళ్ళు నువ్వు ఉండి రైతులకు రుణమాఫీ చేయలే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటేసారి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసిండు. ఇంకేం చెయ్యాలి? ఒకటేనుకొకటి చేస్తున్నాను కదా. రెండవది, ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. 8 లక్షల కోట్ల అప్పు ఎవరు చేశారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు చేయలేదా? 8 లక్షల కోట్ల అప్పు చేస్తే దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. ఒక దిక్కు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటేనే దాని మిత్తి కట్టుకుంటూ వస్తున్నది. అది గుర్తు పెట్టుకోవాలి. ఇయలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇచ్చారా మీరు? మేము ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పేదలకు, అణగారిన కులాలకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు
మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ వస్తున్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.